వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మండల మహిళా సమైక్య కార్యాలయం ముందు సెర్పు వివోఏల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా పరిగి మండల సమైక్య ఏపీఎం శ్రీనివాసరెడ్డి, మండల కార్యదర్శి అనిత, వివోఏలు మద్దతు పలికారు. వివోఏ జిల్లా ఉపాధ్యక్షురాలు ఫాయిం సుల్తానా మాట్లాడుతూ ప్రతి నిత్యావసర వస్తువులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఈ చాలీచాలని జీతాలు సరిపోతలేవని, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు పెంచి సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, అదేవిధంగా వివోఏ అకౌంట్లోకి సెర్పు నుండి జీతాలు నేరుగా రావాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వివోఏలు చాలా రకాలుగా పనిచేస్తున్నారు. 36 రకాల వేతనాలు చెల్లించడం జరుగుతుంది, 36 రకాల విధులను చెల్లించడం జరుగుతుంది. అందులో కేవలం మాకు రోజుకి 130 రూపాయలు మాత్రమే వేతనాన్ని చెల్లిస్తున్నారు. ఈజీఎస్ ప్రకారంగా చూసినట్లయితే ఒక కూలీ వ్యక్తి సభ్యురాలు అనేవారు ఒక 2 గంటలు పనిచేసి వాళ్ళు 257 రూపాయల నుంచి వాళ్ళు జీతాన్ని తీసుకుంటున్నారు. అయితే వాళ్ళకు నెలకు ఎంత సరిపోతుంది? మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము పనిచేసినా కానీ మాకు అదే 130 రూపాయల జీతాన్ని మాత్రమే మీరు ఇస్తున్నారు. చాలా సర్వేలు చేస్తున్నారు. బాత్రూమ్ల సర్వే అని, ఈజీఎస్ సర్వే అని, తర్వాత చెట్ల పంపకాన్ని అని, చీరల పంపకం అని, జడి చెత్త అని, పొడి చెత్త అని నానా రకాల సర్వేలు మేము చేయడం జరుగుతుంది. కానీ దానికి తగ్గట్టు ఫలితం మాత్రం మాకు ఎలాంటి ప్రభుత్వం అందించట్లేదు. దయచేసి మా యొక్క వేతనాలు చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి. పెద్ద మొత్తాదులో మేము డిమాండ్స్ ఏం పెట్టలేదు ప్రభుత్వానికి. చిన్న మోతాదులో మా డిమాండ్స్ మీరు సహకరించి ప్రభుత్వం మా గురించి ఆలోచించి మా యొక్క వేతనాలను పెంచి మా చిన్న చిన్న డిమాండ్లు నెరవేరాలని మా చిన్న కోరిక. రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి వివోఏలు గత వారం రోజుల నుంచి సమ్మె బాటలో ఉండడం జరిగింది. ఆ వివోఏలందరూ సమ్మెలో ఉండడం వల్ల గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలన్నీ ఆగిపోవడం జరిగింది. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు కానీ, బ్యాంకు లింకేజీలు కానీ, శ్రీనిధి రుణాలు కానీ, రికవరీ కానీ, అలాగే ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్, వివో ట్రాన్సాక్షన్, అకౌంటింగ్ సంబంధించింది కానీ రకరకాల ప్రొఫైల్ యాప్లు ఉన్నాయి, తర్వాత సర్వేలు ఉన్నాయి. ఇవన్నీ వివోఏల ద్వారా చేయించడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వివోఏ అంటే కనీస వేతనం కూడా లేదు. ఈరోజు వాళ్ళకు 3,900 రూపాయలు ఇస్తున్నారు. కానీ మన కార్మిక చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి కార్మికునికి కనీస వేతనము 19,000 రూపాయలు ఇవ్వాలనేది నిబంధన ఉంది. కానీ ఆ నిబంధన ఎక్కడ పాటించడం లేదు. ఇప్పుడైనా ప్రభుత్వము కాళ్ళు తెరిచి ఖచ్చితంగా వివోఏలకు వాళ్ళ గౌరవప్రదమైనటువంటి వేతనాలను మంజూరు చేసి తక్షణమే వీళ్ళ డిమాండ్స్ను పరిష్కరించాలి. వీళ్ళు న్యాయమైన డిమాండ్సే కోరుతున్నారు. ఈరోజు వివోఏకు ఒక 3,900 వేతనం అంటే చాలా తక్కువ. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రతి నిత్యావసర వస్తువు చాలా పెరిగినాయి. ఈరోజు పప్పు కొనాలన్నా 150 రూపాయలు, ఒక ఉల్లిగడ్డ కొనాలన్నా 50 రూపాయలు, ఒక నూనె ప్యాకెట్ కొనాలన్నా 200 రూపాయలు, ఒక రైస్ ప్యాకెట్ కొనాలన్నా 5,000 రూపాయలు. ఈ విధంగా ప్రతి వస్తువు చాలా ధరలు ఉన్నాయి. కాబట్టి ఈ ధరలకు అనుగుణంగా ఇప్పుడున్న వేతనం ఇవ్వాలంటే వాళ్ళ కుటుంబము నెల గడవాలంటే చాలా కష్టం. కాబట్టి వీళ్ళకు కనీస వేతనం మంజూరు చేయాలి. వీళ్ళు గ్రామ స్థాయిలో చాలా కష్టపడతారు. అంటే వీళ్ళు అడుగుతున్నది డిమాండ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఒక హెచ్ఆర్ పాలసీ కానీ, ఈ పాలసీలు అయితే ఏమున్నాయో, తర్వాత ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఎలాంటి అలవెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి ఈ డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేరాలని ప్రభుత్వాన్ని మేము సెర్పు ఉద్యోగుల తరఫున మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా వీళ్ళకు న్యాయమైన డిమాండ్స్ నెరవేరాలని కోరుకుంటున్నాం.